డబ్ల్యూటీసీ ఫైనల్‌కి ఆస్ట్రేలియా వెళ్ళింది. వెళ్ళింది అంతే. అంతవరకు మాత్రమే. ఎక్స్‌ట్రీమ్‌గా ఆడి వెళ్ళలా. ఎందుకంటే ఆస్ట్రేలియా టీమ్ అసలు ఇది కాదు. ఇది నాకు తెలిసి ఆస్ట్రేలియా టీమ్ వెళ్ళినట్టయితే నాకు అనిపించట్లా. నాకు తెలిసి ఏ శ్రీలంక టీమ్ గానీ, లేకపోతే న్యూజిలాండ్ కూడా వెళ్ళే అర్హత ఉంది కానీ కొంచెం న్యూజిలాండ్ టీమ్ గానీ, ఇటువంటి టీమ్స్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కి వెళ్ళినట్టుగా ఫీలింగ్ ఉంది గానీ, ఆస్ట్రేలియా ఫైనల్‌కి వెళ్ళిందా అంటే అసల ఏమాత్రం నమ్మబుద్ధి కావట్లేదు. వాళ్ళ స్టాండర్డ్స్ ఇవి కాదు. వాళ్ళ ఆట ఇది కాదు. వాళ్ళ బ్యాటింగ్ అప్రోచ్ ఇది కాదు. అసలు ఏది ఇది కాదు. కేవలం ఆస్ట్రేలియా ఆధారపడింది ఇద్దరి మీద ఆధారపడింది. ఒకటి స్టార్క్, ఒకటి కమిన్స్. వీళ్ళిద్దరి మీద మాత్రమే ఆధారపడింది. వాళ్ళిద్దరు మాత్రమే డబ్ల్యూటీసీ ఫైనల్‌కి ఆస్ట్రేలియాని తీసుకెళ్ళింది కూడా వాళ్ళిద్దరు మాత్రమే. బీజీటీ ట్రోఫీని తీసుకువెళ్ళింది కూడా వాళ్ళిద్దరు మాత్రమే. బోలాండే లాస్ట్‌లో సహకారం అందించాడు కానీ లాస్ట్ టెస్ట్‌కి. అంటే ఓన్లీ పేస్ విభాగం మీద మాత్రమే ఆస్ట్రేలియా ఆధారపడి ఫైనల్‌కి వెళ్ళింది కానీ బ్యాటింగ్ పూర్ బ్యాటింగ్. ఇంత వర్స్ట్ బ్యాటింగ్ ఆస్ట్రేలియా నాకు తెలిసి ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో పక్కన పెడితే 90s నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఇంత వర్స్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుందనేది నిరూపించింది మాత్రం బీజీటీనే. నాకు తెలిసి ఇండియాలో మార్పులు ఎటు జరుగుతాయి పక్కన పెడితే ఆస్ట్రేలియా అయితే కీలకమైన బ్యాటింగ్ మార్పులు అయితే జరిగే అవకాశం ఖచ్చితంగా కనబడుతోంది. కవాజా అట్లాగో రిటైర్మెంట్ అయితే ప్రకటించేస్తాడు. లబుషేన్ గురించి ఆలోచిస్తారేమో అనుకుంటున్నాను. ఓపెనింగ్ స్లాట్స్ కూడా పూర్తిగా కాన్స్టెస్ వచ్చాడు కాబట్టి ఓపెనింగ్ స్లాటింగ్ ఎవరైనా తీసుకొస్తారేమో తెలియదు కానీ ఖచ్చితంగా ఫైనల్కి అయితే మాత్రం ఇప్పుడు ఆడిన బీజీటీలో ఆడిన టీం మాత్రం ఖచ్చితంగా ఫైనల్ అయితే ఆ టీం అయితే ఆడదు. ఎందుకంటే ఇంత వరస్ట్ 9 మంది బ్యాట్స్మెన్స్, క్వాలిటీ బ్యాట్స్మెన్స్ 9 మంది ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఆఖరికి లైన్ కూడా అతను బ్యాటింగ్ ఆడే ఎబిలిటీ ఉన్న పర్సనే. అంటే దాదాపుగా అందరూ టీంలో ఓపెనర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని టైలెండర్ వరకు కూడా అందరూ బ్యాటింగ్ ఆడేవాళ్ళు. అలాంటి బ్యాటింగ్ ఇంత వరస్ట్‌గా మన ఇండియా బౌలింగ్ ఏమన్నా ఒక గొప్పగా ఉందా? ఒక నలుగురు సీమర్స్ అద్భుతంగా వేస్తున్నారు బౌలింగు. పాపం బ్యాట్స్‌మెన్ ఆడలేకపోయారులే అనుకోవచ్చు. మన దగ్గర ఉంది ఏకైక వ్యక్తి బుమ్రా. ఆ బుమ్రాని ఎదుర్కోవడానికే వీళ్ళు నానా తిప్పలు పడ్డారు. అదే ఈ షమి లాంటోడు కూడా వచ్చుంటే గనక డబ్ల్యూటీసీ 4-0తోనో 3-0తోనో మనమే గెలిచేసేవాళ్ళం. సరే ఎట్లాగో మనం ఓడిపోయాం. ఇండియా గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఆస్ట్రేలియా అయితే ఆశించిన విధంగా అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌కి వెళ్ళలేదైతే నేను అనుకుంటున్నాను. ఎవరు కరెక్ట్‌గా ఫైనల్‌కి వెళ్ళి ఏదైతే గద ఉందో డబ్ల్యూటీసీ ఫైనల్ గద గెలిచాక ఆ గదను పెట్టిన పూర్తి హక్కు ఆ అవకాశం ఉన్నది కేవలం సౌత్ ఆఫ్రికాకి మాత్రమే. ఎక్కడ టీము ఎక్కడికి వెళ్ళింది? ఎలా పెరుక్కుంటూ వెళ్ళింది? అబ్బబ్బబ్బా! ట్రెమెండరస్ వాళ్ళు ఆట తీరు చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ ఒక రేంజ్‌కి వెళ్ళిపోయారు సౌత్ ఆఫ్రికా వాళ్ళైతే. వాస్తవంగా వాళ్ళు ఉన్న తీరును చూస్తుంటే వాళ్ళ టీంలో కూడా చాలా గొడవలయ్యాయి. ఈ ఇయర్‌కి ముందు పూర్తిగా గొడవలైన పరిస్థితి. సౌత్ ఆఫ్రికా పూర్తి డౌన్ అయిపోయిన పరిస్థితి. కానీ వాళ్ళు అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు రీసెంట్‌గా జరుగుతున్న పాకిస్తాన్‌తో కూడా జరుగుతున్న ఆల్రెడీ ఫైనల్‌కి వెళ్ళిపోయినా కూడా వాళ్ళు పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్ట్ కూడా అసలు అద్భుతంగా ఆడుతున్నారు. వరుసగా సెంచరీలు అందరూ టాప్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు కూడా సెంచరీలు కొడుతూ ఉన్నారంటే అది ఫైనల్‌కి వెళ్ళే టీం లక్షణం అది. అంతేగాని మనలాగా ఆస్ట్రేలియా ఇద్దరిలో ఎవరు ఫైనల్‌కి వెళ్ళినా కూడా అసలు అది ఫైనల్‌కి వెళ్ళినట్టే కాదు. ఇండియా ఫైనల్‌కి వెళ్తే పెద్ద కామెడీ కిందే మనం చూడాలి. బట్ సౌత్ ఆఫ్రికాకి ఢీ కొట్టడానికి ఆస్ట్రేలియా ఫైనల్‌కి వెళ్ళడం అనేది చూద్దాం. జులైలో ఎలా మారబోతుందో, ఆస్ట్రేలియా టీం ఎలా మారబోతుందో చూసి నిర్ణయించాలి తప్ప నిజంగా స్టిల్ ఇప్పటి వరకు కూడా గమనిస్తే క్వాలిఫై అయిన 2 టీంలు కూడా ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా. ఇద్దరిలో డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆ గదను పట్టుకునే ఏదైతే మూమెంట్ ఉంటుందో ఆ మూమెంట్ అనేది ఆ మొమెంటం అనేది పూర్తిగా సౌత్ ఆఫ్రికాకి మాత్రమే సొంతం. ఎందుకంటే అంత అద్భుతమైన ప్లే సౌత్ ఆఫ్రికా ఆడుతుంది. పూర్తిగా తేలిపోయింది. మన ఇండియన్ బుమ్రా తప్ప మిగతా బౌలర్లే లేరు. అలాంటి బౌలర్ల మీద కూడా వీళ్ళు ఆస్ట్రేలియాలో డ్యాన్స్ చేశారంటే అదే ఆస్ట్రేలియా టీం. మనం అనుకున్న ఆస్ట్రేలియా టీం అది కాదు. అది వేరే టీం. 90s నుంచి 2018, 20 వరకు ఉన్న మోస్ట్లీ 2020, 22 వరకు ఉన్న ఆస్ట్రేలియా టీం వేరు. ఎక్కడి నుంచి పూర్తిగా మారిపోయింది. ఈ డబ్ల్యూటీసీలో ఎందుకో పడి లేస్తా చచ్చి చెడి ఫైనల్‌కి వెళ్ళింది కానీ అసలు ఆస్ట్రేలియా టీమే అది కాదు. బట్ ఏదైనా కూడా ప్యాట్ కమిన్స్‌కి అయితే నిజంగా సాల్యూట్. వరుసగా ఇన్నిసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్ దాకా రాలేకపోయినా ప్యాట్ కమిన్స్ తీసుకెళ్ళాడు. అది క్యాప్టెన్సీ లక్షణం. అతను ఒక్కడే బ్యాటింగ్లో అద్భుతంగా బాగానే ఆడాడు. బౌలింగ్ అయితే ఫినామినల్. ఫీల్డింగ్ కూడా చాలా అద్భుతంగా పెట్టాడు. కానీ అక్కడ మైనస్ ఏంటంటే ఆస్ట్రేలియాలో టాప్ ఆర్డర్ అంతా కూడా మిడిల్ ఆర్డర్ అంతా కూడా పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది. హెడ్ కాన్స్టెస్ మీద ఆధారపడడం తప్ప మిగతా ఎవరు కూడా నిలకడగలేదు. స్మిత్ ఏదో అదృష్టం కొద్దీ అంటే అదృష్టం కాదు ఏదో ఒక సెంచరీ కొట్టాలి కాబట్టి కలిసి వచ్చి ఆ సెంచరీ కొట్టడం తప్ప స్మిత్ కూడా ఆశించిన స్థాయిలో ఆడాలి. మన కోహ్లీ ఎలాగో స్మిత్ కూడా అట్లాగే తయారైపోయాడు. నాకు తెలిసి జూలైలో జరగబోతున్న ఈ డబ్ల్యూటీసీ ఫైనల్కి అయితే ఇప్పుడు ఆడుతున్న బీజీటీలో ఆడిన టీంలో దాదాపు ఒక 4-5 ప్లేయర్స్ అయితే అవుట్ అయిపోతారని నేను అనుకుంటున్నాను. ఆస్ట్రేలియా టీం అంత కఠినంగా ఉంటుంది. మనలాగా రోహిత్ శర్మ పక్క వెళ్ళిపోగానే మీడియా అంతా దుమ్మెత్తిపోయడం ఏమి ఆస్ట్రేలియాలో ఉండదు. ఒక్క ప్లేయర్ సరిగా ఆడలేదా దాక్షణ్యంగా తప్పించేస్తారు. అటువంటి బోర్డు ఆస్ట్రేలియా బోర్డు. సో మన దగ్గర ఉన్న రాజకీయాలు దిక్కుమాల రాజకీయాలు అక్కడ ఉండొచ్చేమో కానీ వాళ్ళకి టీం మెయిన్.
టీం మెయిన్ కాబట్టి నిర్దాక్షిణ్యంగా కొంతమందిని కోసేస్తారని అనుకుంటున్నాను. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం అయితే జూలై వరకు మనం ఎదురు చూడాలి. నాకు తెలిసి ఆ కప్ ఎత్తే అర్హత మాత్రం సౌత్ ఆఫ్రికాకి అయితే ప్రస్తుతం ఉందైతే నేను అనుకుంటున్నాను.